బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటేనే ప్రమాదం, ఎంత తక్కువ ఉన్నా ఏం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ లో బీపీ కూడా ఆరోగ్యానికి ముప్పే. హై బీపీ లాగే ఇది కూడా సమస్యే. బ్లడ్ ప్రెషర్ మరీ తగ్గినప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మెదడు, గుండె వంటి ముఖ్య అవయవాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అసలు ఎంత రీడింగ్ ఉంటే లో బీపీ అని అర్థం చేసుకోవాలి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఏం చేయాలి అనే విషయాలు చూసేయండి. సడన్ గా తల తిరగడం, బలహీనంగా అనిపించడం, కళ్ళు మసకబారినట్లు ఉండడం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకుంటున్నా చెమటలు పట్టడం వంటివి ఉంటే బీపీ చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ లో బీపీ లక్షణాలు. కొందరు లో బీపీ వల్ల ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతారు. ఇలాంటి లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది 120 అంటుంటాము, కానీ బయలాజికల్ బీయింగ్స్లో ఏది కూడా ఒకటే ఫిక్స్డ్ వాల్యూ ఉండదండి. అట్లానే బ్లడ్ ప్రెషర్ కూడా 120/80 అనేది ఉండదు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చేసే రెస్ట్గా ఉన్నారా, పడుకుని ఉన్నారా, పనిచేస్తున్నారా, పరిగెడుతున్నారా, మానసిక ఒత్తిడి ఉందా అనే దాన్ని బట్టి బ్లడ్ ప్రెషరు 90 సిస్టలీ అంటే పై వాల్యూని సిస్టలీ అంటాం, కింద దాన్ని డయాస్టలీ అంటాం. బ్లడ్ ప్రెషర్లో పైన సిస్టాలిక్ వాల్యూ 90 to 120, 130 వరకు నార్మల్గా ఉంటుంది. కిందది సుమారుగా 70 to 80, 85 వరకు కూడా నార్మల్గా ఉండొచ్చు. అలా కాకుండా బీపీ 90/70 కంటే తక్కువ ఉండి, లేకపోతే 100/70 కంటే తక్కువ ఉండి ఒక వ్యక్తికి కనుక కళ్ళు తిరగడము, కాళ్ళు చేతులు చల్లబడ్డము, విపరీతమైన నీరసం రావడము, నిల్చోలేక పడిపోవడము, ఆవలింతలు రావడము, ఇట్లా ఉన్నప్పుడు దీన్ని లో బీపీ అంటాం. ఈ లో బీపీ అనేది ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. అది వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది, వాళ్ళ జన్యు సంపదని బట్టి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి అదర్వైజ్ ఆరోగ్యంగా ఉండి మధ్య మధ్యలో ఉన్నట్టుండి లో బీపీకి వెళ్ళిపోయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఏదైనా వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి గురైనా, లేకపోతే ఎక్కువసేపు నిల్చున్నా, ఎక్కువ పెయిన్తో ఉన్నా, ఎక్కువ పర్టికులర్ పొజిషన్లో అడాప్ట్ చేసుకుని ఉన్నా వాళ్ళకు కూడా టెంపరీగా లో బీపీ అయ్యి మళ్ళీ పికప్ అవుతుంటుంది. దీనికి ప్రధానంగా మనం వాళ్ళ యొక్క బాడీ నేచర్ అని అనుకోవాలి. దీన్ని వేసోవేగల్ సింకోప్గా గమనిస్తుంటాము. కొన్ని సందర్భాల్లో కొంతమంది రాత్రిపూట టాయిలెట్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి నిల్చుని సడన్గా పడిపోతుంటారు. అది కూడా ఒక రకమైన ఇదే రకమైన లో బీపీ వేసోవేగల్ సింకోప్గా గుర్తించవచ్చు. ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారు, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురయ్యే వారికి లో బీపీ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రకాల మందులు వాడుతున్న వారిలో కూడా బీపీ డౌన్ కావచ్చు. బీపీ డౌన్ అయినట్లు అనిపిస్తే వెంటనే పడుకుని కాళ్ల కింద దిండు లాంటిది ఉంచి కొంచెం ఎత్తులో ఉండేలా చేయాలి. ఉప్పు కలిపిన నీరు లేదా మజ్జిగ తాగాలి. బీపీ తరచూ పడిపోతూ ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే మందులు వాడాలి. దీనికి ప్రత్యేకించి ఒకటంటూ ట్రీట్మెంట్ లేదు. వీళ్ళకి ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే, లో బీపీ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ నిద్రాహారాలు మానకుండా సఫిషియెంట్ వాటర్ తీసుకుని ఫ్రీక్వెంట్గా పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఒకే పొజిషన్లో ఉండకుండా ఈ నొప్పి కలిగించేవి, మానసికంగా శారీరకంగా నొప్పి కలిగించేవి అలాంటి వాటికి దూరంగా ఉండి, అలాంటి సందర్భాలు వచ్చినట్లయితే కూర్చుని పడుకుని ఉన్నట్లయితే కొంతవరకు వీటిని సింపుల్ మాన్యూవర్స్తో చేయొచ్చు. ఒకవేళ ప్రొలాంగ్డ్ పొజిషన్లో ఎవరికైనా కనుక నిల్చున్నప్పుడు, చింబారు కదా ఇందాక అసెంబ్లీలో నిల్చుంటే పడిపోతారని, అలాంటి వాళ్ళు తరచుగా కాల్ని కదిలించుకుంటూ, టిపికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్తగా చేరినటువంటి సోల్జర్స్ వాళ్ళు ఎక్కువసేపు కనుక పోలీస్ వాళ్ళు కానీ ఎక్కువసేపు అటెన్షన్లో నిల్చుంటే, వాళ్ళు చాలాసేపు నిల్చుంటే రక్త ప్రసరణ గుండెకి అందక సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వాళ్ళకి సింపుల్గా వాళ్ళు కాళ్ళని అటు ఇటు మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే ఆ రక్త ప్రసరణ వచ్చేసి బీపీ డౌన్ అవ్వకుండా పడిపోకుండా ఉంటారు. సో సింపుల్ ట్రిక్ ఏంటంటే కాళ్ళని మధ్య మధ్యలో కొంచెం కదిలిస్తూ ఉంటే, కొంచెం మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి, లేకపోతే కాళ్ళు పాదాలు అటు ఇటు నడిచేసి, లేకపోతే కొంచెం నడవగలిగే అవకాశం ఉంటే అటు ఇటు నడిచినట్లయితే రక్త ప్రసరణ రావడం పునరుద్ధరింపబడి వీళ్ళకి బీపీ డౌన్ అవ్వకుండా ఉంటుంది. అలానే పెయిన్ఫుల్ మెంటల్ స్ట్రెస్, స్టిమ్యులస్ నుంచి కూడా దూరంగా ఉండాలి. కొంతమందికి మా అనుభవంలో విటమిన్ B12 లోపిస్తే కూడా ఈ విధంగా లో బీపీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని రేర్ కండిషన్స్లో ప్రత్యేకమైన కారణం ఉండదు. అప్పుడు కార్డియాలజిస్ట్ సూపర్విజన్తో కొన్ని రకాల మందులు వాడితే ఇట్లా మధ్య మధ్యలో లో బీపీ కాకుండా మనం కొంతవరకు అరికట్టవచ్చు.